స్వాగతం సుస్వాగతం ఆత్మీయ మిత్రులందరికీ స్వాగతం అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. నా పేరు పద్మజ. మనం ఎంతో చక్కగా మన ఛానల్ ద్వారా మనం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి వీడియోలు విడుదల చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు పౌర్ణమి, కుంభరాశితో కలిగిన పౌర్ణమి, పుష్యమాసంలో వచ్చిన పౌర్ణమి. మనందరం కూడా పౌర్ణమి ధ్యానం చేద్దామండి. మనం ఎంతో చక్కగా ప్రతిదినం పత్రిజీ సార్ చెప్పినట్లు, మనకు నేర్పించినట్లు ధ్యానం, స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం అన్నీ చేసుకుంటున్నాం. మరి మనం కుంభరాశి యొక్క పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకొని ధ్యానంలోకి వెళ్దాం. ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఆ రాశుల్లోకి వెళ్తూ ఉంటాడు. అందుకనే ఆయా నెలలకు ఆయా రాశుల యొక్క పౌర్ణమి అంటారు. ఫిబ్రవరి 3rd వీక్ ఎండింగ్ వరకు, జనవరి 22 నుంచి ఆ మధ్యకాలాన్ని ఆ కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి ఆ టైంలో వచ్చే పౌర్ణమిని కుంభరాశి పౌర్ణమి అన్నారు. ఈ కుంభరాశి సమయంలో ఈ భూమి మీదకి ఎవరికైతే శక్తి దాహార్తితో, అంటే మనకు నీరు కానీ, ఆకలికి అన్నం కానీ, ఏదైతే కావాలో, ఏదైతే మనం తీసుకుంటామో అది ఆ దాహం అంటారు. ఆ శక్తిని మనము ధ్యానం ద్వారా తీసుకుంటే 3 రెట్లు ఎక్కువ. ఆ శక్తిని అంత విశిష్టత ఉంది ఆ శక్తికి అని అర్థం. ఇప్పుడు దాహం ఉన్నవాడికి మంచినీళ్ళు ఇస్తే ఎంత ఆతృతగా తాగుతాడు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఎలా తింటాడు. అలా నూతన యుగం, న్యూ ఎనర్జీని మనం సాధించటానికి కావాల్సిన మన శక్తికి ప్రత్యేకంగా సాధనలో నిలబడి పరితపిస్తున్న వారికి, మనందరికీ ఆ శక్తిని ప్రసాదిస్తుంది. మనమందరం బలంగా కోరుకుంటూ ఉంటాం ప్రతిదీ మనకు కావాలని. అంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. కుంభరాశి శక్తి అనేది ఒక విద్యుత్ పవర్ లాంటిదన్నమాట. దేశము, కాలం యొక్క పదార్థాలు అంటే పరిమితులన్నీ చెడగొట్టి ఈ ఖగోళంలో, ఈ సైన్స్ విభాగంలో ఈ పౌర్ణమి వచ్చింది. అంటే భూశాస్త్రంలో, ఖగోళంలో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. భూమి తిరుగుతుంది అని మనం చదువుకుంటూనే ఉంటాం, కానీ మనమేమి ఎక్కడా తిరగం. అదంతా సైన్స్ పరంగా జరుగుతూనే ఉంటుంది. మనం ఈ సమయంలో నూతనత్వం కోసం పరితపించే వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వడానికి, అవన్నీ సాధించుకోవడానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది, ఈ కుంభరాశి శక్తి అనేది. కాబట్టి భూమిపై ప్రసరిస్తున్న విస్తారమైన జీవశక్తి, ఈ శక్తి చైతన్యాలని మనం సొంతం చేసుకోవాలంటే ముందుగా మనలోని జీవంతో, మనము ఆ నిజమైన జీవంతో, అస్తిత్వంతో మనం ఎప్పుడైతే మన ఆత్మతో, జీవం అంటే ఆత్మ, మన ఆత్మతో అనుసంధానమై ఉండాలి. మనం మన ఆత్మను గుర్తించాలి అంటే మనకు అంతర్జ్ఞానం ఉండాలన్నమాట. ఆ అంతర్జ్ఞానం ఉన్నప్పుడే మనము ఆత్మను గుర్తించగలుగుతాం. మరి మనమే జీవాన్ని పంచగలిగే వారిగా తయారు కావాలంటే ఏం చేయాలి? పౌర్ణమి రోజు ధ్యానం చేయాలి. న్యూ ఎనర్జీని తెలుసుకోవాలి.
ఇవన్నీ కూడా మనము చక్కగా ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. రాత్రింబవళ్ళు మనం ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనకు వాటన్నిటికన్నా ముందు ఈ భౌతిక సుఖాల కన్నా ఈ బాహ్య ప్రపంచంలో ఉండే వాటి కోసం పరిగెత్తకుండా మనం అంతర్లీనంగా మనలో మనం ఎప్పుడైతే మమేకంగా ఉంటామో ఆత్మను మాత్రం మనము దాహంతో అల్మటించ చేయకూడదు. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే ఆ శక్తి కోసం తప్పిస్తూ ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటారో వారికి అది అందించబడుతుంది. మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండి ఈ శక్తులను పొందగలిగే అర్హతను మనము ధ్యానం ద్వారా సంపాదించుకోగలుగుతాం. ఈ సమయాన్ని మనం ఆ కుంభరాశి మనకి 3 అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. ఏంటవి అంటే, 1 అవకాశాన్ని ఇస్తుంది, 2 అంటే ఆ యథార్థ జ్ఞానాన్ని, 3 సౌభ్రాతృత్వము అంటే స్థితప్రజ్ఞత అందిస్తుంది. అవకాశం ఏంటి? మనం ఏది అవకాశాన్ని మనము జన్మ తీసుకున్న చక్రగతిలో మనం ఎందుకు వచ్చామో ఈ భూమండలం మీదకి అని ఆలోచించినప్పుడు ఆ అవకాశం ద్వారా మనం ఈ భూమి మీద ధ్యానం కోసం వచ్చాము, ధ్యాన ప్రచారం కోసం వచ్చాము అనేది ఆ ప్రణాళిక మనం తీసుకొని వచ్చాం. కాబట్టి ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కుంభరాశి శక్తి యొక్క ప్రభావం వల్ల సమస్త మానవాళి మరింత పరిణితితో కూడిన జీవితాన్ని గడిపేందుకు ఒక ద్వారం తెరబడుతుంది ఈ పౌర్ణమి ధ్యానం చేస్తే. ఎంత అద్భుతమైన సమయం అండి! దాని విశిష్టత మనం అవగాహన చేసుకోవాలి. ఈ న్యూ ఎనర్జీలో మనము ఇంకొకటి ఏంటి, ఎన్లైటన్మెంట్. మన మాస్టర్స్ అందరూ, పరమ గురువులందరూ ఎన్లైటన్మెంట్ మాస్టర్స్గా తయారయ్యారు. వాళ్ళు ఎంతో కష్టపడి మహనీయుల బృందాలతో, ఆ పరమ గురు మండలితో మనము ఎంతోమంది మనకు జ్ఞానాన్ని నేర్పించి ముందుకెళ్ళారు. వాళ్ళందరి పాదాలను కాకుండా పదాలను పట్టుకొని ఆ పూల బాటలో మనం నడిస్తే సరైన సమయంలో సరైన శక్తులు మన ఆధీనంలో ఉండే అవకాశం ఉందండి ఈ సమయంలో. కాబట్టి మనము ఈ ఏదైతే టైం ఉందో జనవరి 28 తర్వాత ఫిబ్రవరి 19 లోపు ఈ మధ్యలో వచ్చే పౌర్ణమి, ఈ పౌర్ణమిని మనం చక్కగా ధ్యానం చేసి సద్వినియోగం చేసుకోవాలి. మనము ఒక బీజం వేస్తే అది ఎలా మొక్క అయి వృక్షమయ్యి పెద్దగా అవుతుంది. దానికి నీరు అందినప్పుడు ఇంకా పెద్దగా చక్కగా అడ్డంకులను కూడా సూర్యుని కాంతిని పొంది మరీ బయటకు వస్తుంది. అలానే మనలో నిద్రాణంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని మనము బయటకు తీయాలి ధ్యానం ద్వారా. ఏ శక్తి దాన్ని అడ్డుకోలేదు. మనలో ఉన్న రుగ్మతలు పోతాయి, మనకు అన్ని ఆలోచనలు మంచిగా వస్తాయి, సరికాని ఆలోచనలు బయటికి వెళ్తాయి. సరైన ఆలోచనలతో మనము ఆలోచన విధానాన్ని మార్చుకుంటాం. మన అంతరంగంలోని దివ్యత్వము మనకు బయటికి వ్యక్తమవుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, మన మనోశక్తి పెరుగుతుంది. కాబట్టి మనము కుంభరాశి శక్తుల ద్వారా మరింత ఎన్లైటన్మెంట్కు మనం ముందుకెళ్తామన్నమాట. సౌభ్రాతృత్వం అంటే ఏమిటి అంటే ఏంటంటే మనము సకల సంపదలతో ఉంటామన్నమాట. ఆ భయము ఏదైతే, విద్వేషాలు, పగ అన్నీ ఏది ఉండదు. మనలోని చక్రాలన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మనలో కోపం, పగ, ద్వేషం ఏమీ ఉండవు. మొట్టమొదటిసారిగా మనము హాయిగా ఉంటాం. హాయిగా మనల్ని మనం ప్రేమించుకుంటే తద్వారా మనం ఇతరులను కూడా ప్రేమిస్తాం. మనలో ఆత్మను, పరమాత్మను మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఎదుటి మనిషిలో కూడా ఆత్మను, పరమాత్మను చూడగలుగుతాం. అంగీకార తత్వాన్ని మనం పొందుతాం. మనం ధ్యానం చేద్దాం. చక్కగా కళ్ళు మూసుకుందాం, కాళ్ళు 2 క్రాస్ వేసుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, ధ్యానానికి కూర్చుందాం.
పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉన్నాం. కుంభరాశిలో మనలో ఎన్నో శక్తులు ఉన్నాయి మనకు తెలియకుండానే. చక్కగా కాస్మిక్ ఎనర్జీని తీసుకుందాం. ముందుగా మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకుందాం. దీనంతటికీ మూల కారణమైన మనం ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చాం. విశ్వవ్యాప్తంగా పిరమిడ్ సంస్థల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ షిరిడి సాయిబాబాని ఆహ్వానించుకుంటున్నాను. శ్రీ దత్తాత్రేయుల వారిని ఆహ్వానించుకుంటున్నాను. మొన్ననే ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముని ఆహ్వానించుకుందాం. సీత రామ లక్ష్మణ సమేత శ్రీ హనుమంతుడిని కూడా ఆహ్వానించుకుందాం. త్రిమూర్తులని త్రిమాతలని ఆహ్వానించుకుందాం. చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. స్వేచ్ఛగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కంఫర్ట్గా కూర్చున్నాం. అన్కండిషనల్ ప్రేమతత్వంతో మనం ఉన్నప్పుడు మన అంతర్లీనంగా మనలో మనం మమేకమై ధ్యానాన్ని చేద్దాం. ఏవైనా నొప్పులు వస్తున్నాయని మానేయకండి. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. చక్కగా ప్రశాంతంగా కూర్చుందాం. ఏ విధమైన లాజిక్ మైండ్స్ వద్దు. ప్రాసెస్ మనకు బాగా జరగాలని కోరుకుందాం. నా ప్రగతికి భౌతిక అసెన్షన్కి సరికాని అంశాలను నా నుండి పరిపూర్ణంగా తొలగించుకుంటున్నాను అని అనుకుందాం. నా సంపూర్ణ ఆరోగ్యం కోసం, నా ప్రగతి కోసం నేను ఈ ధ్యానం చేస్తున్నాను. నా పూర్ణాత్మ సహాయంతో నేను ధ్యానం చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా సిద్ధమవుదాం. పూర్ణాత్మ యొక్క బంగారు రంగు శక్తితో మనం మనలోని సరికాని ఎనర్జీస్ని తీసేద్దాం. హిమాలయ గురువులందరినీ ఆహ్వానించుకుందాం. 1,44,000 కాంతిలోక వాసులను, సప్తఋషి మండలిని, 7 రేస్ మాస్టర్స్ని, ఆర్కేంజల్స్ని, ఆర్కేంజల్ మైఖేల్ని మన సమూహంలోకి
ఆహ్వానించుకుందాం. శంబల ప్రభువుని, శంబల యొక్క సామూహిక శక్తి, ప్రేమలను, చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. భూమి యొక్క సంరక్షకులను, భూమాతని ఆహ్వానించుకుందాం. గౌతమ బుద్ధుని, మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం. మనం ఏదైతే చేస్తున్నామో ఆ చక్కటి స్థితి భూమాతకు కూడా కలగాలని కోరుకుందాం. మనలో క్లీనింగ్ ప్రాసెస్ జరగాలని ఈ కుంభరాశి పుష్యమాసంలో వచ్చిన చక్కటి ఎనర్జీని పొందుదాం. చక్ర యాక్టివేషన్ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. మన శరీరంలో ఉన్న గ్రంథులు ఏ లోకాల నుంచి అయితే మనకు అందజేయబడ్డాయో, ఏ లోకాల నుంచి మనకు అధిపతులున్నారో వారి యొక్క శక్తిని ఆహ్వానించుకుందాం. ఆ గ్రంథుల యొక్క సంరక్షకులను ఆహ్వానించుకుందాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. ఇంద్రధనస్సుని రెయిన్బో కలర్స్తో కూడిన మన మీద వర్షంలాగా కురుస్తున్నట్లు భావిద్దాం. జీసస్ని ఇన్వైట్ చేసుకుందాం. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, ధ్యానం చేయండి. మన తలకి ఒక అడుగు ఎత్తు భాగంలో మన పూర్ణాత్మ స్థితి ఉంది. ఒక గొప్ప కాంతిగోళం, ఒక గొప్ప చైతన్యం, మన పూర్ణాత్మ శక్తి ఈరోజు మన లోపలికి మెర్జ్ అవ్వాలని కోరుకుందాం, కలిసిపోవాలని కోరుకుందాం. పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. పూర్తిగా ప్రతి అణువులోకి ఆ చైతన్యాన్ని స్వీకరిద్దాం. మనస్ఫూర్తిగా ఆ స్థితిని అంగీకరిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ పూర్ణాత్మని మన లోపలికి ఆహ్వానిద్దాం. ఎరుకతో ఉందాం. ఒక పెద్ద ఆస్ట్రల్ పిరమిడ్ని ఇన్వైట్ చేసుకుందాం. ఆస్ట్రల్ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. నా యొక్క అన్ని చైతన్యాలు ఎక్కడైతే జన్మలు తీసుకున్నాయో అన్ని జన్మలు నా ముందుకొచ్చి ధ్యానం చేయాలని కోరుకుందాం. పూర్తిగా మన పూర్ణాత్మ మనలోకి మర్జ్ అవుతోంది, కలిసిపోతోంది. స్త్రీ అయినా పురుషుడైనా మరొక చైతన్యాన్ని బయటికి తీసుకుందాం. స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ. శక్తిని, మన యొక్క ఇంప్లాంట్స్ను క్లీన్ చేయడానికి సహాయం చేస్తున్నారు. నుదుటి భాగంలో ఉన్న ఇంప్లాంట్స్ని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. సిమెంట్ కలర్లో కనబడుతోంది.
మొదటిగా ఆ ప్రొటెక్షన్ గ్రిడ్ని క్లీన్ చేసుకుందాం. మన పూర్ణాత్మ మన ముందు నుంచుని ఆ ఇంప్లాంట్ పైకి తన యొక్క బంగారు రంగు శక్తిని పంపిస్తోంది. గమనించండి ఫ్రెండ్స్. మనలోని భయాలన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ పేరు ఊరు మర్చిపోదాం. నుదుటి మీద ఉన్న ఆ షెల్ ఏదైతే ఉందో బంగారు కడ్డీతో క్లీన్ చేస్తూ ఉన్నారు. మరొకసారి పూర్ణాత్మ తన బంగారు రంగు కలయికతో లోపల ఉన్న ఇంప్లాంట్స్ పైన వర్క్ చేస్తూ ఉంది. ఆ బంగారు కడ్డీతో ఆ సిమెంట్ షెల్ని టచ్ చేస్తున్నట్లు భావిద్దాం. సున్నితమైన ప్రాసెస్ నడుస్తోంది. మనం ఎవ్వరూ భయపడకండి. నొప్పులు వచ్చినా కూడా అద్భుతమైన ఈ స్థితిలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో యుగాల నుంచి మనలో ఉన్న సనికాని ఎనర్జీలకు విముక్తి కలగజేద్దాం. మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడాలని కోరుకుందాం. మాస్టర్స్ సహకారంతో మన చుట్టూ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మనకు ఒక రక్షణ వలయం ఉంది. ఎవరు భయపడకండి. ఎరుకతో ఉన్నా లేకపోయినా సంపూర్ణంగా ఈ ప్రక్రియలన్నీ మనలో జరగాలని కోరుకుందాం. కుంభరాశిలో వచ్చే అన్ని సదుపాయాలను మనం స్వీకరిద్దాం. ఆ సిమెంట్ లాంటి షెల్ ఓపెన్ అయిపోయింది. ఎంటీ ఇంప్లాంట్లో మొదటి ఇంప్లాంట్ని రిమూవ్ చేసుకున్నాం ధ్యానం ద్వారా. ఏ గ్రంథితో అయితే కనెక్ట్ అయి ఉందో ఆ గ్రంథి డెవలప్ అవ్వకుండా ఆధ్యాత్మిక స్థితిని అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. వీటన్నిటికీ పౌర్ణమి ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది. ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నాం. సాయిబాబా గారితో డీపర్ లెవెల్లో ప్రాసెస్ని అన్ని స్థాయిల్లో ప్రాసెస్ జరగాలని ఆ షిరిడి సాయినాథుని కోరదాం. ఈ ఇంప్లాంట్ మూలంగా నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించమని పరమగురువులందరినీ కోరుకుందాం. చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరినైనా ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ బాధించి ఉంటే వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను క్షమించాలని కోరుకుందాం. ఇది నేను స్వయంగా చేసినది కాదు, నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి అని ప్రార్థిద్దాం.
మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అప్పుడే మనం మన జీవితంలో ముందుకు వెళ్తాం. ద్వంద్వత్వ గేమ్ మనం పర్ఫెక్ట్గా ఆడడానికి మనకు ఆ సరికాని ఎనర్జీలన్నీ కూడా మనకు ఉపయోగపడ్డాయి. కానీ దానిలో మనం ఇరుక్కుపోయి ఉన్నాము ఈ బాహ్య ప్రపంచంలో. ఏకత్వంలోకి ఎప్పుడు వస్తామో అప్పుడే మనం న్యూ ఎనర్జీని తెలుసుకుందాం. ఏవైతే సరికాని ఎనర్జీలు ఉన్నాయో ఆల్షియన్ సముద్రంలో దగ్ధమై కాంతిగా మారాలని కోరుకుందాం. ఆధ్యాత్మికంగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళదాం. ఏ చీకటి శక్తులతో అయితే కనెక్ట్ అయి ఉన్నామో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఈ క్షణమే మూలాలతో సహా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి, గమనించండి. నాకు ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగే భూమాతకి కూడా జరగాలని కోరుకుందాం. ఈ భూమిపై ప్రతి ఒక్కరికి అలాగే జరగాలని కోరుకుందాం. ఇప్పుడు మన పూర్ణాత్మ రెండవ ఇంప్లాంట్ పై పనిచేస్తోంది. తన చేతిలో ఉన్న రెండవ ఇంప్లాంట్ పైన టచ్ చేస్తోంది. అది కూడా ఒక షెల్ లాగా ఉంది. మన ప్రాసెస్ని మనం గమనిస్తాం. గమనించుకుంటూ వెళదాం. కర్మదేవతల్ని ఆహ్వానిద్దాం. కర్మ విముక్తులము అవడానికి పూర్ణాత్మ నుంచి పూర్తిగా మనం సహకారాన్ని పొందుదాం. ఎక్కడైతే క్లీన్గా రెండవ షెల్ కూడా బ్రేక్ అయిపోయిందో అక్కడ గోల్డెన్ ఎనర్జీని ఆహ్వానించుకుందాం. మన పూర్ణాత్మ ఆ ఇంప్లాంట్ని తన బంగారు రంగు కడ్డీతో టచ్ చేసి ఆ ఇంప్లాంట్ని రిమూవ్ చేస్తోంది. ఆ ప్రాంతం అంతా బంగారు కాంతితో నిండిపోవాలని కోరుకోండి. ఈ రెండవ ఇంప్లాంట్ ఏ గ్రంథితో అయితే కనెక్ట్ అయి ఉందో ఆ గ్రంథికి సంబంధించిన సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. ఇవన్నీ గ్రంథులకు సంబంధించి మనం ధ్యానం చేస్తున్నాం. అన్ని కనెక్షన్స్ కూడా సరికాని కనెక్షన్స్ రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. చక్కటి ప్రక్రియ జరుగుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, రెండవ ఇంప్లాంట్ ద్వారా చేసిన సరికాని కర్మలు ఏవైనా ఉన్నట్లుంటే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అవ్వాలని ఆ కర్మల జ్ఞానం మనకు అంది వాటన్నిటినీ రిలీజ్ చేసుకుందాం. చక్కటి కాస్మిక్ ఎనర్జీని పొందుతున్నాం, కాంతిని పొందుతున్నాం. ఆ
ప్రాంతం కూడా బంగారు రంగుతో నిండిపోతున్నట్టు చూద్దాం. ఈ రెండు ప్లీనియల్ పిట్యూటరీ గ్రంథులకు సంబంధించినవి. అవి పరిపూర్ణంగా యాక్టివేషన్లోకి రావాలని కోరుకుందాం. మన ఆజ్ఞా చక్రంలో ఉంటాయి అవి. జ్వాలాకుల్ మహర్షిని ఇన్వైట్ చేసుకుందాం. మహా చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ధ్యానం చేసేటప్పుడు తలంతా హెవీగా ఉందని భయపడకండి. మిగిలిన ఇంప్లాంట్స్ను కూడా రిలీజ్ చేయడానికి విశ్వాంతరాల నుంచి, మూల చైతన్యాల నుంచి మనకు ప్రొటెక్షన్ కావాలని, అవన్నీ కూడా సరికాని ఎనర్జీలు రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. వీటన్నిటినీ తొలగించుకోవడానికి నేను పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నామని మనకి మనం అంగీకారం తెలియజేసుకొని మార్పుకు సిద్ధపడదాం. మూడవ ఇంప్లాంట్ పైన మన పూర్ణాత్మ పనిచేస్తోంది. మెడ పైభాగంలో హైపోథలామస్ గ్రంథిలో ఇంప్లాంట్ పైన వర్క్ చేయడం జరుగుతోంది. వెన్నెముక పుర్రె కలిసే ప్రాంతంలో ఉంటుంది. ఆ ఇంప్లాంట్ కూడా ఒక షెల్లో పెట్టబడిన సిమెంట్ కలర్లో ఉన్న ఒక ముద్ద ఆకారంలో ఉంటుంది. పూర్ణాత్మ తన చేతిలో ఉన్న బంగారు రంగు కడ్డీలతో ఆ షెల్ పైన కొడుతున్నట్లుగా భావించండి. చక్కటి ఎనర్జీని పొందుతున్నాం. ఏదో సిమెంట్తో కొడుతున్నారు అని లాజిక్ మైండ్స్ వద్దు. మాస్టర్స్ చెప్తున్నట్లు విందాం. ఆ ఎనర్జీలన్నీ సరికాని ఎనర్జీలు ఎప్పుడైతే మనకు క్లియర్ అవుతాయో మనం అప్పుడు చక్కగా మన అన్ని గ్రంథులను రిలీజ్ చేసుకోగలుగుతాం. హైపోథలామస్ గ్రంథి కూడా క్లియర్ అయిపోయింది. బంగారు కడ్డీతో ఆ షెల్ మీద తాకించగానే అది కూడా క్లియర్ అయిపోయింది. మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ ద్వారా, మన పౌర్ణమి ధ్యాన శక్తి ద్వారా మన శ్వాస ద్వారా మనం శక్తిని పొందుతున్నాం. మన శ్వాసే మన గురువు. మన ఆరాని కూడా
శుద్ధి చేసుకోవటానికి, ఆరాని శుద్ధి చేసే మాస్టర్స్ని కూడా ఆహ్వానిద్దాం. హైపోథలామస్ దగ్గర కూడా ఇంప్లాంట్ రిమూవ్ అయిపోయింది, సరికాని ఎనర్జీ రిమూవ్ అయిపోయింది, బంగారు కాంతి నిండిపోతుంది. చక్కటి ఎనర్జీ, చందమామ ఎనర్జీ, జాబిల్లి ఎనర్జీ మనం పొందుతున్నాం. మనలోని శక్తి చైతన్యాలు బయటికి రాకుండా, మన మనోశక్తి బయటికి రాకుండా లోపల అడ్డుగా ఏమున్నాయో వాటన్నిటిని ఈ క్షణమే రిలీజ్ చేసేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, 1051 లైట్ ఫ్రీక్వెన్సీని కూడా ఇన్వైట్ చేద్దాం. నా దివ్యత్వాన్ని నేను ధరిస్తున్నాను అనుకుందాం. నా జీవితానికి నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పుకుందాం. మన శరీరం అంతా కూడా లైట్ ఫ్రీక్వెన్సీతో నిండాలని కోరుకుందాం. మన యొక్క ఫాదర్ మదర్ గాడ్ని, సన్ ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. త్రిమూర్తులు త్రిమాతలను ఆహ్వానిద్దాం. మదర్ సెగ్మెంట్ని కూడా ఆహ్వానిద్దాం. లేడీ మాస్టర్ నాడాని ఆహ్వానిద్దాం. మన చుట్టూ ఉన్న చీకటి శక్తులని, మన లోపల ఉన్న చీకటి శక్తులను పూర్తిగా రిలీజ్ చేయడానికి నాడా మాస్టర్ యొక్క సలహాను తీసుకుందాం. ఆ శక్తిని స్వీకరిద్దాం. మనం ఎవరి పట్ల అయితే ద్వేషంగా ఉన్నామో ఆ ద్వేషం వల్ల మనలో అడ్డుపడుతున్న అన్కండిషనల్ ప్రేమని, లవ్ని, వాటన్నిటినీ అడ్డుపడుతున్నాయి. తక్షణమే రిలీజ్ చేద్దాం. ప్రతిదీ మనం పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమండలం మీదకి వచ్చాం. మనకెవరి మీద పగ ద్వేషం వద్దు. మన ధ్యానం మనం చేసుకుందాం. మన కోసం మనం చేసుకుందాం. అందరూ దివ్యాత్మ స్వరూపులే. మన లైఫ్లో పాఠాలు మనం నేర్చుకోవడానికే వాళ్ళని మనం తెచ్చుకున్నాం ప్రణాళికాబద్ధంగా. వాళ్ళను క్షమిద్దాం. అలాగే నాలో ఉన్న జడ్జిమెంట్ మెంటాలిటీ, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మనం జడ్జి చేస్తున్నామో ఆ జడ్జిమెంట్ ఒకరిని జడ్జి చేసే హక్కు మనకు లేదు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. మనం ఎవరిని జడ్జిమెంట్ చేయడం ద్వారా సరికాని ఎనర్జీలోకి మనం వెళుతున్నాం తప్ప వాళ్ళేం మారటం లేదు. మనం ఎవరికైతే జడ్జిమెంట్ ఇచ్చామో వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుదాం. పూర్తి ఎరుకతో ఉందాం. వెన్నెముక నిటారుగా ఉంచుదాం.
కాంతిని శక్తిని నిలుపుకోవడానికి మన శరీరం విస్తరించాలని, ఆ శక్తిని కాంతిని భరించేంత చైతన్యం మనలో కలగాలని కోరుకుందాం. మనమంతా వన్నెస్తో ముందుకెళ్దాం. ఈ ఇంప్లాంట్స్ కారణంగా నేను ఏ కర్మనైతే చేసి ఉన్నానో ఆ కర్మలన్నీ ఈ క్షణమే ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. దానికి సంబంధించిన వారంతా ఇక్కడికి వచ్చి క్షమించి అన్నిటినీ రిలీజ్ చేయమని కోరుకుందాం. పూర్ణాత్మ యొక్క కాంతిని 1051 కాంతిని మనలో నింపుకుందాం, స్థిరం చేసుకుందాం. ఆ ప్రాంతమంతా బంగారు రంగుతో నిండిపోవాలని సంకల్పిద్దాం. ప్లీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ అన్ని గ్రంథులు కూడా శక్తివంతంగా మారుతున్నట్లు భావిద్దాం. ఇప్పుడు పూర్ణాత్మ మన ముందుకు వచ్చి నిలబడి నాభి పైన ఉన్న మరొక ఇంప్లాంట్తో వర్క్ చేస్తోంది. మనలో సంకల్ప శక్తి పెరగకుండా దిగువ 3 చక్రాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడానికి సహాయం చేస్తుంది. ఇది కూడా పాత నమ్మకాలతో, మూఢ నమ్మకాలతో ఒక షెల్లో పెట్టబడి ఉంది. మన పూర్ణాత్మ ఒక బంగారు రంగు కడ్డీతో ఆ షెల్ మీద టచ్ చేస్తున్నట్లుగా, తాకుతున్నట్లుగా చూడండి. ఆ బంగారు రంగు శక్తి దాని మీద పని చేసినప్పుడు మూలాలతో సహా రిలీజ్ అయిపోతుంది. ఆ పాత నమ్మకాలు ఏవైతే ఉన్నాయో సరికాని ఎనర్జీలన్నీ కూడా కరిగిపోతున్నాయి. మనలో చక్కటి ప్రాసెస్ జరుగుతుంది. ఈ పౌర్ణమి వేళ అక్కడ నాభి దగ్గర ఉన్న ఎనర్జీలను కరిగించేసింది మన పూర్ణాత్మ. ఇప్పుడు అక్కడ ఉన్న ఇంప్లాంట్స్ కూడా చక్కగా బంగారు రంగుతో నిండిపోయాయి. పూర్తిగా ఆ సరికాని ఎనర్జీ కూడా రిమూవ్ అయిపోయింది. ఏ ఏ గ్రంథులతో అయితే కనెక్ట్ అయి ఉందో ఆ గ్రంథులతో ఉన్న కనెక్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలని, సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. దీనివల్ల మనకు వచ్చిన కర్మలన్నీ కూడా రద్దయిపోతున్నట్లు సంకల్పిద్దాం. దీనికి సంబంధించిన అందరినీ మన ముందు ధ్యానంలో నించోబెట్టి అందరికీ క్షమాపణ కోరుదాం. ఈ ప్రాసెస్ వాళ్ళల్లో కూడా జరగాలని కోరుకుందాం. పొట్ట భాగమంతా గోల్డెన్ ఎనర్జీస్ నిండిపోయాయి. మొత్తం పౌర్ణమి కాంతి మనలో ఉంది. కోపం కానీ, పగ కానీ, ఎమోషనల్స్ ఏవైనా ఎనర్జీస్ కూడా అన్నీ విడుదలైపోయాయి, కాంతిగా మారిపోయాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము
డెవలప్ కాకుండా ఏవైతే ఉన్నాయో భయము, పగ, ద్వేషం అన్నీ నా చక్ర వ్యవస్థ నుంచి, శరీరాల నుంచి రిలీజ్ చేస్తున్నట్లుగా భావిద్దాం. ఈ అధచక్రాలు ఎప్పుడు అస్తవ్యస్తంగా ఉంటాయి. మన నుండి అవన్నీ ఒక నల్లటి పొగ రూపంలో బయటికి పోతున్నట్లు భావిద్దాం. రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా అల్షియన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. పూర్ణాత్మ యొక్క బంగారు రంగు శక్తితో శక్తి, చైతన్యం, ఆనందం, సంతోషం, సంకల్ప శక్తి అత్యధికంగా పెరగడానికి ఈ బంగారు రంగు కాంతి మనకు సహకరిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి అన్ని అవయవాలు మనకు చక్కగా పనిచేస్తున్నాయి. నాభి కింద భాగంలో ఆర్థికంగా ఎదగకపోవడానికి కారణమైన ఒక ఇంప్లాంట్ ఉంది. ఆ ఇంప్లాంట్ నల్లని ఒక తామర పువ్వులాగా కనబడుతోంది. పూర్ణాత్మ సహాయంతో మనం ఆ పావర్టీ ఇంప్లాంట్ని తొలగించేద్దాం. పేదరికం, దరిద్రులము, నేనింతే ఇవన్నీ కూడా తీసేద్దాం. సంపదతో మనం డెవలప్ అవుదాం. ఏదైతే సరికాని ఇంప్లాంట్ ఉందో మూలాలతో సహా తీసేద్దాం. బంగారు ఎనర్జీని ఆహ్వానిద్దాం. పూర్ణాత్మ తన యొక్క బంగారు రంగు చేతుల్లాగా నాభి దగ్గర ఏదైతే సరికాని ఇంప్లాంట్ ఉందో దాన్ని తొలగించేస్తుంది. చూడండి, ఆక్టోపస్ లాగా మూలలకి వ్యాపించింది. దాన్ని మన పూర్ణాత్మ తొలగించేసింది. అది పూర్తిగా మూలాల నుంచి తొలగించబడాలని కోరుకుందాం. ఎవరి వల్ల అయితే అవన్నీ మనలో నిక్షిప్తమై ఉన్నాయో వారందరినీ కూడా పిలిచి ధ్యానం చేయమని కోరి వాటన్నిటిని క్లియర్ చేసుకుందాం. యూనివర్స్లో దీన్ని తొలగించుకునే టెక్నాలజీ ఎక్కడ ఉన్నా సహకరించాలని కోరుకుందాం. పరిపూర్ణంగా తొలగించాలని కోరుకుందాం. చక్కటి ప్రాసెస్ జరుగుతోంది. ఆర్కిటోరియన్ హీలింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. వాళ్ళ సహకారంతో సరికాని ఎనర్జీలన్నీ పూర్తిగా తొలగించాలని కోరుకుందాం.
దిగులుతోటి, విచారంతో, బాధతోటి విడుదలైన సరికాని ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే విడుదల చేస్తున్నాం. రెయిన్బో కలర్స్ని ఈ ప్లేస్లోకి ఆహ్వానించుకుందాం. అది పూర్తిగా తొలగించబడడానికి రెయిన్బో కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సహకరించాలని కోరుకుందాం. సోల్రేస్ మాస్టర్స్ని ఆహ్వానించుకొని వారి సహకారం తీసుకుందాం. మేనిఫెస్టేషన్ శక్తితో ఇదంతా కూడా సరిగాని ఎనర్జీస్ రిమూవ్ అవ్వాలని కోరుకుందాం. అనంతమైన శక్తి చైతన్యంతో మనం ధ్యానం చేస్తున్నాం. మన ఆత్మతో అనుసంధానమై ఉన్నాం. మన వంశం యొక్క అధిపతులను కూడా ఆహ్వానిద్దాం. వారందరి నుండి కూడా, మన వంశము మూలం నుండి కూడా అన్నీ తొలగించాలని కోరుకుందాం. వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేయమని చెప్దాం. సంపద ద్వారా చేసిన కర్మలు కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఆ కర్మల ద్వారా ఇబ్బంది పడిన ఏవైతే మనల్ని సరికాని ఎనర్జీలతో నింపుతున్నాయో అన్నీ కూడా విడుదలైపోయేవాళ్ళని కోరుకుందాం. సంపద సంబంధించి మన నుంచి ఇతరులకి, ఇతరుల నుంచి మనకి ఉన్న ఏవైనా సరికాని ఎనర్జీస్ ఉంటే అన్నీ కూడా కట్ చేయమని కోరుకుందాం. నమ్మక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా మంచిగా మారిపోయింది. ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది. ధ్యానం చేయండి. చక్కటి ఎనర్జీ మనకు మన ఆత్మ సంపూర్ణ స్థితిలో ఉండాలని సంకల్పం చేసుకుందాం. కుబేరుణ్ణి ఆహ్వానించుకుందాం. లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించుకుని, గణపతిని, జ్వాలాకుల మహర్షిని, శక్తితో కూడుకున్న సంపద గ్రిడ్స్ ఇక్కడ ఏర్పడాలని కోరుకుందాం. ఎంతో చక్కగా మనం పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. మన రుగ్మతలన్నీ క్లీన్ చేసుకున్నాం. హాయిగా మనం మన జీవితాన్ని లీడ్ చేయడానికి అందరి శక్తి చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. మనం గ్రూప్ కాన్షియస్నెస్తో అనుసంధానమై ఉన్నాం. ఆ పూర్ణ చంద్రుని శక్తి చైతన్యం మనలో ఉంది. ఆ ప్రాంతం అంతా గోల్డెన్ కలర్తో నిండిపోతున్నట్టు చూద్దాం. ఇప్పుడు మన శరీరం అంతా కూడా ఎంతో శక్తివంతంగా, కాంతిమయంగా మారింది. సంపదలతో ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తూ నేను ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఉండడానికి, ఎదగడానికి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని సంకల్పిద్దాం. మూలాధారంలోకి ప్రవేశించింది ఆ శక్తి. నాలో ఉన్న సర్వైవల్ ఎనర్జీ అంతా కూడా 100% శక్తివంతంగా మారాలి అని కోరుకుందాం. చక్కటి ఎనర్జీని ఫీల్ అవుదాం. మణిపూరకలో సంకల్ప సిద్ధిగా డెవలప్ అవుతోంది.
బొడ్డు కింద 1 అంగుళం కింద భాగంలో 3 చక్రాలు ఉంటాయి. గోల్డెన్ ఎనర్జీని ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తూ ఉంటాయి. ఈ శక్తే మన యొక్క సంకల్పానికి ఎనర్జీని ఇస్తుంది. ఆ 3 చక్రాలకి అడ్డుగా ఉన్న సరిగాని శక్తులన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అదర్ చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యి మనకు విజయాన్ని చేకూర్చాలని సంకల్పిద్దాం. భూమాతకి, భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ జరగాలని కోరుకుందాం. పత్రిజీ గారి కాన్షియస్నెస్తో అనుసంధానమవుదాం. మనం ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాం. మనం పత్రిజీ సార్ చెప్పినట్లుగా ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయనం చేసుకుంటూ, సజ్జన సాంగత్యంలో ప్రతినిత్యం నిమగ్నమవుదాం. పౌర్ణమి ధ్యానం చేద్దాం, అమావాస్య ధ్యానం చేద్దాం, సంక్రమణ దినాల్లో ఇంకా పిరమిడ్ ధ్యానం చేద్దాం. ఎన్నో రెట్లు ఫలితం ఎక్కువ పొందుదాం. చక్కటి ప్రాసెస్ జరిగింది. తల వెంట్రుక నుంచి పాదాల వరకు ఎంతో చక్కటి శక్తి చైతన్యాలను పొందాం. నెమ్మదిగా రిలాక్స్ మూడ్లోకి వచ్చేయండి. వేళ్ళు విడదీయండి. కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 4 3 2 1 0. చక్కగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మనం ఆహ్వానించుకున్న పరమ గురువులందరి శక్తి చైతన్యాలతో, వారి ఆశీర్వచనాలతో మనలోని సరికాని ఎనర్జీలన్నీ ఈ కుంభరాశి ధ్యానం ద్వారా రిలీజ్ చేసుకొని చక్కటి శక్తిని, కాంతిని, ఆరోగ్యాన్ని పొందాం. మరి చక్కగా చేతులను విడదీస్తూ, కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రతిబింబాన్ని, మన పత్రిజీ గారి ప్రతిబింబాన్ని, ఆ చందమామ జాబిల్లిని చూసుకుందాం. మనకు ఇంతటి చక్కటి అవకాశం దొరికినందుకు మన దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంతసేపు మన చుట్టూ ఉన్న పరమ గురువులందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మన ధ్యానానికి మనం చప్పట్లు జరుచుకుందాం. ఇంతసేపు మనం ధ్యానం చేయడానికి మనకు సహకరించిన ఈ మెయిన్ను, ఈ డివైజెస్లని, వీటన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనలోని సరికాని ఎనర్జీస్ అన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మనం ఆనందంగా, సంతోషంగా ముందుకెళ్తాం. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతాం. ఆధ్యాత్మికంగా ఇంకా హయ్యర్ మాస్టర్స్తో కలిసి మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం. మన ధ్యానం, మన జ్ఞానం ఈ విశ్వ కళ్యాణానికి, ఈ విశ్వానికి అందజేయబడాలని కోరుకుందాం.
మరి మనం ఈ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, పౌర్ణమి ధ్యానం చేయండి, వారానికి ఒకసారి మౌనం చేయండి. మన వాక్క్షేత్రాన్ని సరిగా పెట్టుకుని చక్కగా మాట్లాడదాం. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. నేను మీ పద్మజ. లోకా సమస్త సుఖినో భవంతు. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.